అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం పథకం పూర్తి వివరాలు మరియు మొదటి గ్యాస్ బుకింగ్ చివరి తేదీ గురించి తెలుసుకుందాం. పూర్తి సమాచారం కొరకు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దీపం పథకాన్ని దీపావళి సందర్భంగా అంటే అక్టోబర్ 31, 2024న శ్రీకాకుళంలో ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా పేదలు, బీపీఎల్ కుటుంబాల మహిళలకు సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తారు. ఇది వారి యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించడం జరుగుతుంది. దీపం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించడం, మహిళలకు సురక్షితమైన వంట ఇంధనం అందించడం, మంట ఇంధనాల వంటి వాడకం తగ్గించడం. ఇక అర్హతల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసితులై ఉండాలి, మహిళలకు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి, మహిళలు తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. గ్రామ వార్డు సచివాలయం నందు 6 స్టెప్ వెరిఫికేషన్లో అర్హులై ఉండాలి, ఆధార్ కార్డుకి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ లింక్ అయి ఉండాలి, ఈకేవైసీ పూర్తి అయి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆధార్కి లింక్ అయి ఉండాలి. ఇక అవసరమైన పత్రాల విషయానికి వస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ బుక్, బ్యాంక్ పాస్బుక్ కలిగి ఉండాలి. ఇక ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లలో మొదటి గ్యాస్ సిలిండర్ బుకింగ్ మార్చి 31, 2025ను చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. ఏప్రిల్ 2025 నుంచి 2వ సిలిండర్ బుకింగ్లు ప్రారంభమవుతాయి. ఒక రేషన్ కార్డుకి ఒకరు మాత్రమే అర్హులు. సిలిండర్ అందిన తర్వాత 48 గంటలలో లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి 1967 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పథకాల వివరాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.